కోహినూరు వజ్రం అంటే విలువైన వ్యక్తి మా అధినేత పవన్ కళ్యాణ్ అని జనసేన గన్నవరం నియోజకవర్గం సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు అన్నారు. తన సొంత డబ్బులతో జనసేన పార్టీని స్థాపించి పార్టీని నడుపుతున్నారని తెలియజేశారు. కౌలు రైతులకు తన సొంత డబ్బులు ఇచ్చి ఆదుకున్న వ్యక్తి మా పవన్ కళ్యాణ్ అని ఆయన స్పష్టం చేశారు. హనుమాన్ జంక్షన్ 4 రోడ్ల కూడలి వద్ద జనసేన గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను జనసేన నాయకులు వీర మహిళలు ఖండించారు. జగన్ నువ్వు పోలీస్ స్టేషన్ కి ఎక్కువ, సెంట్రల్ జైలుకు తక్కువ అంటూ నినాదాలతో హనుమాన్ జంక్షన్ కూడలి మారుమోగింది. ఈ సందర్భంగా జనసేన గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు మాట్లాడుతూ జగన్ కు పవన్ కళ్యాణ్ కి నక్కకు నాగలోకానికి ఉన్నంత దూరం ఉందని అన్నారు. జగన్ నువ్వు నోరు అదుపులో పెట్టుకో అని హెచ్చరించారు. ప్రతిపక్ష హోదా కూడా లేనుడివి మా అధినేత ఉప ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి కాదని మండిపడ్డారు. నువ్వు ఒక్కసారి సీఎం మాత్రమే అని మా అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందే నిన్ను పాతాళంలోకి తొక్కేస్తానన్నారని గుర్తు చేశారు. మీకు 11 సీట్లు మాత్రమే వచ్చాయని, ఈసారి మీ పులివెందులో కూడా నీకు దిక్కుండదని జోస్యం చెప్పారు. నువ్వేమిటో నీ స్థాయి ఏంటో తెలుసుకుని మాట్లాడు అని హెచ్చరించారు. ఈ రాష్ట్రం ఈ దేశం అంచులు దాటి ప్రపంచ వ్యాప్తంగా ఏకైక వ్యక్తి, అతి విలువైన వ్యక్తి ఎవరనంటే పవన్ కళ్యాణ్ అని చెప్పి ఏకైక స్వరంతో ఈ ప్రపంచ మానవాళి మొత్తం ఆ ఏలెత్తి చూపిస్తుంటే జగన్మోహన్ రెడ్డికి ఆ మాత్రం జ్ఞానం కూడా ఎందుకనో మైండ్లో బ్రెయిన్ డెవలప్ అవడం ఆగిపోయినట్టుంది. అతనికి బ్రెయిన్లో ఒకే ఒక్క ఉద్దేశం తప్పితే ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలి, వాళ్ళ బాబాయిని చంపేయాలి, ఇటువంటి హత్యా రాజకీయాలు తప్పితే ఇంకొక మంచి మాట మాట్లాడతాం. ఈ సమాజం బాగుపడటం కోసం మాట్లాడిన ఏకైక వ్యక్తి ఈ భారతదేశంలోనే జగన్మోహన్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మతి సీమితం లేకోకుండా పిచ్చి ముదిరిపోయి ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాం. ఎందుకంటే నీకు 11 సీట్లు ఇచ్చారు, అయినా నీకు సిగ్గుచారం లేదు. నువ్వు ప్రతిపక్ష హోదా కావాలి అంటున్నావు. నీకు కనీసం ప్రజలు నిన్నే ప్రతిపక్ష హోదా లేకుండా ప్రజలు నిన్ను ఓడించారు. నీకు తెలుసు నీకు 11 సీట్లకి ప్రతిపక్షం రాదని, అయినా నీకు సిగ్గు లేకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాం. మేము మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు తన కష్టాజీతంతో పార్టీ పెట్టి, తన కష్టాజీతంతో పార్టీ నడుపుకొని, తన కష్టాజీతంతో ప్రజల్లో తిరుగుతూ ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ తన కష్టపడిన సొమ్ముని ప్రజలకి, కౌలు రైతులకు కానీ అలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు 1% నుంచి 100% స్ట్రైక్ రేట్తో ఈరోజు ఎదిగిన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ? మీ నాన్నగారి పేరు నడ్డు పెట్టుకొని, మీ నాన్నగారి డబ్బుతో, మీ నాన్నగారి పేరు లేకపోతే నువ్వు ఈరోజు కనీసం నాకు తెలిసి నీ ఇంటి పక్కన కూడా ఎవరు తెలిసేది కాదు. మీ నాన్నగారి పేరుని అడ్డు పెట్టుకొని, మీ నాన్నగారు రాజకీయంగా ఆయన వాడుకొని, మీ బాబాయిని అత్తెని వాడుకొని నువ్వు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యో. ఏ రోజు కూడా నీకు సొంత కేడర్, నీకు పార్టీ కూడా లేదు. అది ఎవరో పార్టీ పెడితే ఆ పార్టీ లాక్కున్నావు, నీకు సొంత పార్టీ కూడా లేదు. నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు. పవన్ కళ్యాణ్ గారిని జగన్ గారు ఎలా మాట్లాడారో చూశారు. కానీ మాతో పెట్టుకుంటే ఆయన వర్క్ వంకే చూడమనండి. మాతో పెట్టుకుంటే దేకిచ్చేస్తామన్న విషయం మీకు ఆల్రెడీ తెలిసిపోయింది. ఏదైనా మాట్లాడాలంటే పార్లమెంట్కి వెళ్ళి దమ్మున్నవాడు ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళి మాట్లాడు. ఏమైనా ఉన్నాయా? కనీసం మా వాళ్ళు ఎన్ని చేశారో ఈ రోజుకి, చాలామంది చాలా చేశారు. ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి, చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, మోడీ గారు మా దాంట్లో చాలా ఉపయోగమయ్యే పనులు చేశారు. ఇప్పుడు మీరు ఏమున్నాయని మా పవన్ కళ్యాణ్ గారిని నిలదీశారు. మీరు అంటే మాతో ఇంతవరకు పెట్టుకున్నారు. ఆయన ఏం చెప్పారంటే గెలవగానే ఒకటే విషయం చెప్పారు, మీరెవ్వరూ కూడా మంచితనానికే మనం వెళ్ళదాం, చెడి మనకొద్దు అన్నారు. మేము అలానే ఊరుకున్నాం. నువ్వెందుకు రెచ్చగొడుతున్నావు? నువ్వు దేనికి రెచ్చగొడుతున్నావు అంటే వీళ్ళెవరూ ఏమనుకోరేమో అనుకుంటావేమో. ప్రతి ఒక్కటి నీకేదో దమ్ము ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ గారి మొహంక చూసి, కళ్ళొక్క చూసి మాట్లాడు. పార్లమెంట్ స్పీకర్ పట్టుకొని మాట్లాడు. అంతేగాని అసెంబ్లీకి వెళ్ళి స్పీకర్ పట్టుకొని మాట్లాడండి. మాట్లాడప్పుడు నీకెంత ధైర్యం ఉందో నువ్వు నిరూపించుకో. అంతేగాని మా పవన్ కళ్యాణ్ గారిని నా అన్ననేమని అంటే మేము మళ్ళీ ఆది పరాశక్తులు వయస్తాం. వీర మహిళలు కానీ, జనసేన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ నీకు వాసిపోద్ది. అదే చెప్తున్నా నేను. ప్రతి ఒక్కరు మేము పద్దాక మాట్లాడాం.
మాట్లాడం, వర్క్తోనే మేము చూపిస్తాం. ఏదైనా మేము ఇప్పటికీ కూడా అలాగే వర్క్తోనే చూపించి మాట్లాడుతున్నాం. రెండోసారి గనక ఈ మాట గనక వస్తే దేకిచ్చేస్తాం రోడ్డు మీద పెట్టి, అది మాత్రం నువ్వు చూసుకో.